హాయ్ ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో గల భీవై నగర్లో చాలా అందమైన వినాయకులను ఎత్తిపెట్టారు. ఈ అద్భుతమైనటువంటి వినాయకులను భీవై నగర్లోని కొన్ని మండపాల నుంచి మాత్రమే ఈ వీడియోలో తీసుకున్నాను. ఆ విగ్రహాలన్నీ కూడా ఒకసారి చూడండి. శ్రీ మహాగణాధిపతే నమో నమః. ప్రసాదం శిరసా గృహ్ణమామి. ఓం శ్రీ మహావిఘ్నేశ్వర స్వామినే నమః. ప్రసాదం శిరసా గృహ్ణమామి. ఓం సహనా భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మండపం వచ్చేసి బజరంగ్ యూత్ నుంచి చాలా ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన సాయంకాల పూజలోని దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ యొక్క మండపం విఘ్నేశ్వర మిత్ర మండలి యొక్క మండపం. ఇది సిద్ధి వినాయకుడు బ్రహ్మాండంగా సుఖాసనం వేసుకొని కూర్చున్నాడు. మంచి కలరింగ్లో అయితే వినాయకుడు అయితే మనకు దర్శనమిస్తున్నాడు. మనం ఇప్పుడు ఛత్రసేన యూత్ వద్ద ఉన్నాము. ప్రతి ఏటా ఇక్కడ వినాయక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఛత్రసేన యూత్. మనం చూస్తున్న మండపం ఇదే. ఇక్కడి వార్డు కౌన్సిలర్ అయిన దార్ల కీర్తన సందీప్ గారి యొక్క ఫ్లెక్సీ బోర్డును అయితే మనం చూస్తున్నాం. మండపానికి మూడు వైపులా మంచి లైటింగ్ డెకరేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఛత్రసేన యూత్ 30వ వార్షికోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉంది. ఇక్కడ గణనాథుడు ఆ మహావిష్ణువు రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. ప్రక్కన లక్ష్మీదేవి, నాడి బ్రహ్మ, శేషపాన్పుపై పవలిస్తున్నటువంటి ఆ విఘ్ననాథుడు. ఈ దృశ్యానికి సరిగ్గా సరిపడేటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్స్లో ఉపవిగ్రహాలైనటువంటి గరుత్మంతుడు, పరశురామ అవతారం, తులసీదేవి, మూషికుడు, బ్యాక్గ్రౌండ్లో సూర్య తేజస్సులో ఆ వినాయకుడు భక్తులను ఆశీర్వదిస్తూ మనకు దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా ఆంజనేయ స్వామి, తుంబూర స్వామి, నారద మహాముని, ఇలా సకల దేవతలు మనకిక్కడ దర్శనమిస్తున్నటువంటి దృశ్యమైతే మనకు కన్నుల విందు చేస్తుంది. ఇక్కడికైతే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. పూజలైతే ఘనంగా చేస్తారు. ఇక్కడ రోషన్లు భారీగా ఏర్పాట్లు చేస్తారు. ఈ మండపంలో చిన్నలు పెద్దలు అందరూ కష్టపడి పనిచేస్తారు, ఐక్యంగా ఉంటారు. గణపతి బప్ప. ఇప్పుడు మనం చూస్తున్న మండపం మహావీర్ మండపం. 28వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా నడిపిస్తుంది. ఆ పరమశివుడు తన తండ్రి శివలింగాన్ని పూజిస్తున్న మహాగణపతి. ఈ దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ముంగట 3 ఏనుగులైతే ఉన్నాయి. పక్కనే మూషికుడు త్రిశూలం పట్టుకొని శివ పూజలో కొలువై ఉన్నట్లుగా దృశ్యమంతా కూడా మనకు కనబడతా ఉంది. మనం ఇప్పుడు మహాగణపతి యువజన సంఘం వద్ద ఉన్నాము. ఇక్కడైతే భారీగా ఏర్పాట్లయితే బాగా చేశారు. ఆ మహాగణపతి రథంపై బయలుదేరి వస్తున్నట్లుగాను, బ్యాక్గ్రౌండ్లో ఆ నటరాజుడు ఆనంద నృత్యం చేస్తున్నట్లుగాను
మనకి ఇక్కడ వినాయకుడు మనకు దర్శనమిస్తున్న తీరును మనం గమనించవచ్చు. నాకైతే ఇక్కడ సీలింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా చేశారు డెకరేషన్ అంతా కూడా. శ్రీ వీరాంజనేయ యువజన సంఘం 14వ వార్షికోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటుంది. ఈ మండపం అయితే వినాయక యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. మనం ఇప్పుడు జై హింద్ మిత్ర మండలిలో ఉన్నాము. ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఆ మహాగణనాథుని నిజరూప దర్శనంలా ఉంది. ఇక్కడ చూస్తుంటే మంచి కలర్ఫుల్ అయితే విగ్రహం అయితే మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ పూజ కార్యక్రమంలో అత్యధికంగా మహిళలు చాలామంది పాల్గొంటారు. గణపతి ముందు పిల్లల ఆట పాటలతో మండపం అయితే చాలా సందడిగా ఉంది. చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు అథర్వణ రాజ్య మండపంలో ఉన్నాం. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, అథర్వణ అంటే ఏంటిది అని. అథర్వణ అంటే వేదాలలో మంత్రాలు. అథర్వణ అనేది ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఒక భాగం. అథర్వ అంటే మందు, వన అంటే శాస్త్రం లేదా విజ్ఞానం. చాలా గొప్ప పేరు పెట్టారు. మనం ఇప్పుడు శివ గణేష్ ఐక్య సంఘంలో ఉన్నాము. మహారాజుల కూర్చున్న మహాగణపతి సింహాసనం యొక్క బ్యాక్గ్రౌండ్లో రాముడు కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎంతో తేజస్సుతో మనకు ఇప్పుడు మహాగణపతి యొక్క దర్శనం కలుగుతుంది. చాలా బాగుంది. ఓం వినాయకాయ నమః. ఈసారి అయితే వచ్చిన విగ్రహాల్లో బ్యాక్గ్రౌండ్లో రాముడు లేదా శివుడు లేదా లక్ష్మీదేవి లేదా సరస్వతి మాతల యొక్క విగ్రహాలు అయితే మనకు చాలా వరకు అయితే ఇప్పుడు కనబడుతున్నాయి. మనం చూస్తున్న ఈ మండపం అయితే అంజనీ పుత్ర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూజలు అయితే చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వీరైతే ప్రతిసారి డిఫరెంట్ యాంగిల్లో ఉన్నటువంటి గణనాథులను అయితే తీసుకువస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా వైభవంగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. అంజనీ పుత్ర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమాలు అయినప్పుడు కూడా చాలా మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా వీరు పర్యావరణానికి రక్షణ కలిగించేటివి గణపతులు తీసుకువస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మహాగణనాథుని యొక్క విగ్రహం అంతా కూడా మట్టి విగ్రహమే. ఆ మహాగణనాథుని యొక్క దివ్య మంగళ రూపం మనకు ఇప్పుడు దర్శనమిస్తున్నాడు. చూడండి, గణనాథునికి కుడి వైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి అమ్మవార్లను దర్శించుకునే భాగ్యం ఇక్కడ కలుగుతుంది మనందరికి కూడా. ఇలా గణనాథుని పక్కన లక్ష్మీదేవి సరస్వతులు ఎందుకిస్తారయ్యా అంటే, లక్ష్మీదేవి వల్ల సిద్ధిని, సరస్వతీదేవి వల్ల బుద్ధిని కలిగించి నిర్విఘ్నంగా విజయాన్ని పొందేందుకు ఆ గణనాథుడు తల్లి లక్ష్మీదేవి, తల్లి సరస్వతి ఆశీర్వచనాలతో మనకు దర్శనమిస్తుంటాడు. ఇంతటి మహాదర్శనం మీరు పొందండి. మనం ఇప్పుడు యంగ్ స్టార్ యూత్ మండపంలోని గణనాథుని దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ గణనాథుడు అయితే మహారాజా రూపంలో మనకు సింహాసనం పైన దర్శనమిస్తున్నాడు.
పూజా కార్యక్రమంలో అత్యధికంగా మహిళలు పాల్గొంటున్నారు. మొత్తానికైతే భీమైనర్లో గణపతుల సందడి, పిల్లల ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాలైతే కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాయి. భక్తికి సంబంధించిన, భజనకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించి పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఓం అగ్నిర్వ ఓం అగ్నిర్వ శుకిర్వాయువ తేజోభవ శ్రీమాన్ గోత్రోర్వ బ్రహ్మాయుర్వ ధనం ధాన్యం రఘుఫలం అగ్నిర్వ శుకిర్వాయువ తేజోభవ శ్రీమాన్ గోత్రోర్వ బ్రహ్మాయుర్వ ధనం ధాన్యం. ఈ రోజుకు ఈ వీడియోలో ఇంత చూపించాలనుకుంటున్నాను మిత్రులారా. మరో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే, మీ కనేశ్వర్ వెంగళ.